అందరికీ నమస్తే అండి. సో ముందు క్లాస్లో మనం ఈ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐలో అంటే విండోలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అంటే పార్ట్స్ ఏంటి అని తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఏదైనా ఒక డేటాని ఫస్ట్ ఇంపోర్ట్ చేసి ఆ డేటాను బేస్ చేసుకొని ఒక చార్ట్ని మనం ఎలా డిస్ప్లే చేయాలని తెలుసుకుందాం. సో దానికోసం ముందుగా ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను పవర్ POWER పవర్ స్పేస్ BI ఇంకా పూర్తిగా టైప్ చేయకముందే మనకి సజెషన్స్లో వచ్చేసింది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లోజ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇక్కడ గెట్ డేటా అని ఉంది కదండి, గెట్ డేటా. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఎక్సెల్ వర్క్ బుక్ అని, పవర్ బిఐ సిమాంటిక్ మోడల్స్, డేటా ఫ్లోస్, డేటా వెట్స్, SQL సర్వరు, అనాలిసిస్ సర్వీసెస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేనా ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? అప్రాక్సిమేట్గా మనకు 10 కనిపిస్తున్నాయి. ఇవేనా ఇంకా ఎంతకన్నా ఎక్కువ ఉన్నాయా అంటే మీరు ఒకసారి మోర్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అంటే ఆల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ నుంచి మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది అది అని కాదు, ఆల్మోస్ట్ ఎటువంటి అప్లికేషన్లో సేవ్ చేసినటువంటి డేటా అయినా సరే మనం ఇక్కడ తీసుకోవచ్చు. చాలా ఉన్నాయండి ఇవి. నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక 100 ఉండొచ్చు. నేను విన్నది ఏంటంటే ఒక 60 ఉంటాయని విన్నాను. మరి నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఓకేనా? సో మినిమం 60 ఉంటాయని చెప్పారు. 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ డాక్యుమెంట్లో మన డేటా ఉంది, దాన్ని తీసుకోవచ్చు. ఎక్సెల్లో డేటా ఉంది, దాన్ని తీసుకోవచ్చు. పవర్ పాయింట్లో ఉంది, దాన్ని తీసుకోవచ్చు. యాక్సిస్లో ఉంది, దాన్ని తీసుకోవచ్చు. SQL సర్వర్లో డిజైన్ చేసింది ఉంది, అది తీసుకోవచ్చు. అంతెందుకండి ఒక PDF ఫార్మేట్లో ఉన్నది కూడా మనం తీసుకోవచ్చు. దానికి మళ్ళీ ఎడిటింగ్లు కూడా చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఇలా మనం ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి నుంచి డేటాని తీసేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ని తీసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఎక్సెల్ వర్క్ బుక్ అనేది సెలెక్ట్ చేసి కనెక్ట్ అని కొడుతున్నాను. కనెక్ట్ అని కొట్టగానే ఎక్కడ ఉంది నీ ఎక్సెల్ ఫైల్? ఈ కంప్యూటర్లో నీ ఎక్సెల్ ఫైలు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను. డెస్క్టాప్ మీద లేదు, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్స్లో ఇక్కడ శాంపుల్ సూపర్ స్టోర్ అని ఉంది. ఈ శాంపుల్ సూపర్ స్టోర్ అని దాని మీద క్లిక్ చేసి నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు మనం ఈ పవర్ బిఐలో మంచిగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇలాంటి ఎక్సెల్ షీట్ ఒకటి మనకు కావాలి. దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇక్కడ డౌన్లోడ్స్లో ఉన్నటువంటి ఈ శాంపుల్ సూపర్ స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఒక ఎక్సెల్లో ఉన్నటువంటి ఎక్సెల్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఫైల్, చాలా పెద్ద ఫైలే, చాలా హ్యూజ్ డేటా ఉంది ఇది. మనం చూడండి ఇక్కడ రో ఐడి, ఆర్డర్ డేటు, షిప్ మోడు, కస్టమర్ ఐడి అని డిఫరెంట్ కాలమ్ నేమ్స్, అలాగే బోల్డ్ అంత డేటా కూడా మనకి ఇక్కడ ఉంది. ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా అవసరం మనకి. అలాగనే ఇవన్నీ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని టైప్ చేయాలంటే చాలా కష్టం. కాకపోతే మీరు టైప్ చేయవలసినటువంటి అవసరం లేదు. సింపుల్గా మీరు గూగుల్ క్రోమ్లోకి కానీ ఏదైతే మీరు వెబ్ బ్రౌజర్ వాడుతున్నారో వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఎక్సెల్ డేటా అని టైప్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయిపోద్ది. నేను మీకు చూపిస్తాను. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ప్రస్తుతానికి ఇది కూడా క్లోజ్ చేసేసి ఆ డేటా కోసం ఏం చేయాలి, ఆ డేటా కోసం నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడుతున్నాను కదా, ఆ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ గూగుల్లో నేను ఏం టైప్ చేస్తున్నానంటే పవర్ బిఐ సూపర్ స్టోర్ ఎక్సెల్ డేటా. ఇక్కడ ఏముంది, సూపర్ స్టోర్ ఎక్సెల్ డేటా. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన చూడండి ఇక్కడ ఇదేదో ట్యాబ్లు కమ్యూనిటీ అట. దానికి నాకు ప్రొనౌన్స్ చేయడం రాదు, మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకుంటారో అలా ప్రొనౌన్స్ చేసుకోండి. ట్యాబ్లు కమ్యూనిటీ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది తిరుగుతుంది. ఇంకా తిరిగిన తర్వాత ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే చూడండి ఇక్కడ నుంచి చూసారా, వేర్ కెన్ ఐ ఫైండ్ సూపర్ స్టోర్ సేల్స్ అని చెప్పేసి ఇలా సంథింగ్ ఎవరో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ డైరెక్ట్గా లింక్ ఇచ్చేసారండి. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదండి, జస్ట్ దాని మీద ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. మీకు అవుతుందా డౌన్లోడ్?
ఓకే, ఇక్కడ ఓపెన్ బటన్ మీద ఫోల్డర్ బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మనకి సేమ్ డేటా అండి, సేమ్ సైజు. ఇదంతా సైజు 3.20 MB, ఇది కూడా 3.20 MB. మనకి అవసరం కదా, సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను. డిలీట్ చేసేసి ఇది క్లోజ్ చేసేసాను, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఫైన్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు దిస్ పవర్ BI. ఇప్పుడు ఏంటి, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ ఎక్కడే ఇచ్చాడు డైరెక్ట్గా. మీరు డైరెక్ట్గా గెట్ డేటాలోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్ బుక్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్కడ ఉంది, అది డౌన్లోడ్స్లో ఉంది. ఇక్కడ శాంపుల్ సూపర్ స్టోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనండి. ప్లీజ్ వెయిట్, అనేబుల్ టు కనెక్ట్. సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. వీ ఎన్కౌంటర్డ్ అన్ ఎర్రర్ వైల్ ట్రైయింగ్ టు కనెక్ట్ డీటెయిల్స్ ఎక్సెల్ వర్క్ బుక్. The Microsoft.ace.oledb.12.0 provider is not registered on the local machine. The 64-bit version of the Access database engine provider may be required to read something. ఏదో సమ్ ఎర్రర్ మెసేజ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఇలా ఎర్రర్ మెసేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలం, అయితే రీట్రై చేయగలం. రీట్రై కొట్టాను, పని అవ్వలేదు. పోనీ ఎడిట్ కొడదామని ఎడిట్ కొట్టాను. ఎడిట్ కొడితే ఏమవుతుంది, ఇదేదో శాంపుల్ సూపర్ స్టోర్ నాట్ XLS ఏదో వచ్చింది. ఓకే కొడదాం, అవ్వట్లే పని. సో క్యాన్సిల్ కొట్టండి. విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసినటువంటి ఫైలు .xls ఎక్స్టెన్షన్తో ఉంది. ఐ విల్ షో యూ డౌన్లోడ్స్. దీని ఎక్స్టెన్షన్ ఏంట్రా అంటే .xls అనే ఎక్స్టెన్షన్తో ఇది ఉందన్నమాట. అంటే .xls అనే ఎక్స్టెన్షను ఏ ఎక్సెల్ ఫైల్స్కి ఉంటాయి, 1997 నుంచి 2003 వెర్షన్ ఉంది చూసారా. MS Office 2007 కంటే ముందున్న వాటికి .xls అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. .xls అనే ఎక్స్టెన్షన్, .xls అనే ఎక్స్టెన్షను ఇవి దేనికి ఉంటాయి, MS Office 2003 కంటే ముందున్న వాటికి ఈ ఎక్స్టెన్షన్ ఉంటుంది. మరి MS Office 2003 తర్వాత వచ్చినటువంటి MS Office 2007 కానివ్వండి, 2010, 2013, 2016, 2020, 2021 ఈ వెర్షన్స్కి ఏముంటుంది అంటే .xlsx అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే 2007 తర్వాత వచ్చే వాటికన్నీ కూడాను. ఇది 2003కి ముందు వచ్చినవి అన్నమాట. .xlsx అని డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో ఇది మరీ ఓల్డ్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల ఈ పవర్ BI అనే ఈ అప్లికేషన్ దాన్ని రీడ్ చేయలేకపోతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేసేసి డోంట్ సేవ్. ఇప్పుడు దీన్నే ఓపెన్ చేసి సింపుల్గా ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్లోకి వెళ్ళి, సేవ్ యాజ్లో డెస్క్టాప్ వేరే లొకేషన్లో సేవ్, అంటే అదే లొకేషన్లో కూడా సేవ్ చేసుకోవచ్చు మీరు. సో ఓకే, డౌన్లోడ్సే సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ నేను కూడా డౌన్లోడ్ సెలెక్ట్ చేసి శాంపుల్ స్టోర్ని ఇక్కడ ఎక్సెల్ 97/2003 వర్క్ బుక్ అని ఉంది కదండి, అది తీసేసి జస్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ అని సెలెక్ట్ చేసి సేవ్ అనండి. అదేదో అడుగుతుంది, ఎస్ కొట్టేయండి. ఇది క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ మనకి శాంపుల్ సూపర్ స్టోర్ అనేది ఇది పాతది. ఇది ఎక్సెల్ 2000 ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కూడా ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 97/2003 వర్క్షీట్ టైప్. ఇదేంటిది, ఇది లేటెస్ట్ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ పవర్ BI దగ్గరికి వచ్చి ఇది ఇంతకీ ఇప్పుడు ఓపెన్ అవుతుందా లేదా, ఇంత వివరంగా అయితే చెప్పాను. ఇంతకీ ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్. ఇందులో ఏది మన ఓల్డ్, ఇది ఓల్డ్. చూడండి ఎక్సెల్ టైప్ దగ్గర చూడండి, టైప్ దగ్గర మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 97/2003 వర్క్షీట్ అని ఉంది. ఇక్కడికి వెళ్తే టైప్ దగ్గర మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనండి. లోడ్ అవుతుందా, అయిపోయిందా, ఏమైంది? ఇక్కడైతే ఇంతకుముందు ఇవేం లేవు, ఎర్రరే వచ్చింది డైరెక్ట్గా. ఇక్కడ ఆర్డర్స్, పీపుల్, రిటర్న్స్ అని వచ్చాయి. ఇక్కడ నేను ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి డేటా ఉంది చూసారా. ఇక్కడికి వెళ్ళడం అవ్వదు, ఇది క్లోజ్ చేస్తే ఇక్కడికి వెళ్ళడం అవ్వదు. ఈ డేటా దగ్గరికి ఒక్కొక్కటి యాడ్ అవుతాయండి. ఇప్పుడు ఆర్డర్స్ అని క్లిక్ చేస్తున్నాను, కనిపిస్తున్నాయి కదా నిన్ను డీటెయిల్గా మనకి ఆ డేటా అంతా కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే పీపుల్ సెలెక్ట్ చేసాము, ఆ పీపుల్కి సంబంధించింది కూడా ఇక్కడ వచ్చింది.
అలాగే రిటర్న్స్ అనేది సెలెక్ట్ చేశాను, దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడికి వచ్చింది. ఈ 3 సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, లోడ్ అంటాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే లోడ్ చేసే అవకాశం కొన్నిసార్లు మనకు లేనప్పుడు, సపోర్ట్ చేయనప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఫస్ట్ లోడ్ ట్రై చేద్దాం, అవ్వకపోతే అప్పుడు ట్రాన్స్ఫర్ డేటాకి వెళ్దాం. ట్రాన్స్ఫార్మ్ డేటాకి ప్రస్తుతానికి అయితే లోడ్. క్రియేటింగ్ కనెక్షన్ ఇన్ మోడల్, లోడింగ్ డేటా టు మోడల్, మోడల్ సూపర్ మోడల్. ఓకే ఫైన్. సో ఇప్పటి వరకు మనకి డేటా ఖాళీగా ఉండేది, ఇప్పుడు కాస్త చూస్తే కనుక మీరు ఆర్డర్స్ అని వచ్చింది. ఆర్డర్స్ చూడండి, కేటగిరీ, సిటీ, కంట్రీ, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, డిస్కౌంట్, ఆర్డర్ డేటు, ఇలా రకరకాల ఫీల్డ్ నేమ్స్ ఏవవుతున్నాయి, ఆ ఫీల్డ్ నేమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అలాగే పీపుల్లోకి వెళ్తే పీపుల్లో కాలమ్ 1 కాలమ్ 2, రిటర్న్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా కాలమ్ 1 కాలమ్ 2 అని మనకు కనిపిస్తున్నాయి. సో మన డేటా అయితే ఏదైతే ఉందో అది ఇక్కడికి మనకి వచ్చేసింది. ఇంతవరకు ఈ డేటా ఇక్కడ లేదు కదండి, మనకు కనిపించలేదు ఇవి ఇక్కడ. అలాగే ఇక్కడ 3 ఉంటాయని చెప్పాను కదా, డేటా, విజువలైజేషన్స్, ఫిల్టర్స్. సో ప్రస్తుతానికి ఫిల్టర్లో ఎటువంటి మోడిఫికేషన్ లేదు, విజువలైజేషన్స్లో కూడా ఎటువంటి మోడిఫికేషన్స్ లేవు. కేవలం డేటాలో మాత్రం మనం యాడ్ చేసినటువంటి 3 డేటాస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్. అందులో కాలమ్ చార్ట్ కావచ్చు, లేదంటే స్టాక్డ్ కాలమ్ చార్ట్ అయి ఉండొచ్చు, అలాగే పై చార్ట్ కానివ్వచ్చు, డూనట్ చార్టు, ఫునల్ చార్టు, రిబ్బన్ చార్ట్, ఇలా డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ మౌస్ పాయింట్ ఇలా ప్లేస్ చేస్తే కనుక మీకు పనికి వస్తే చూడండి, స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ కాలమ్ చార్ట్, క్లస్టర్డ్ బార్ చార్ట్, ఇలా డిఫరెంట్ ఇదేంటి స్టాక్డ్ ఏరియా చార్టు, స్కాటర్ చార్ట్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఈరోజు ఏంటంటే ఈ స్టాక్డ్ ఏరియా చార్ట్, అది కాలమ్ చార్ట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేద్దాం. సో జస్ట్ దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆర్ డ్రాగ్ ఫీల్డ్స్ టు పాపులేట్ దిస్ విజువల్ అని ఇచ్చాడు. ఒక చిన్న సైజు ఇచ్చాడు, నేను కాస్త పెద్దది చేస్తున్నాను దాన్ని. ఓకే, ఈ మాత్రం ఫుల్ సైజు, ఆల్మోస్ట్ ఫుల్ సైజు తీసుకొచ్చాను. లేదంటే మీకు కొద్దిగా చిన్న సైజు కూడా తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం దాన్ని మధ్యలోకి తీసుకొస్తున్నాను కాస్త చిన్న చేసి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డర్స్ అని ఉన్నాయి కదండి, ఈ ఆర్డర్స్ మీద క్లిక్ చేసి మీరు దేన్నైతే ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి. వన్స్ ఈ చార్ట్ నేను ఇన్సెర్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కింద ఇవి చూసారా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లెజెండ్, స్మాల్ మల్టిపుల్స్, టూల్ టిప్స్, ఇలా ఇవి వచ్చాయి. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ కనిపించలేదు మనకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇప్పుడు ఈ సేల్స్ అనేది ఉంది కదా, ఈ సేల్స్ అనేది ఎక్స్ యాక్సిస్లో పెడుతున్నాను. లోడ్ అవుతుంది, లోడ్ అయిపోయింది. ఈ సబ్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని వై యాక్సిస్లో పెడుతున్నానండి. వై యాక్సిస్లో ఇలా డిస్ప్లే అయింది. బాగాలేదు, అంటే ఒక క్లారిటీ లేదు అసలు, అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అంటే డిఫరెంట్గా ఉండడం అంటే ఇంకేం లేదండి, అంటే హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. ఈ హెచ్చులు తగ్గులు దగ్గర ఉంటే మనకు బాగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇది క్లోజ్ చేశాను, ఇది కూడా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఈ సబ్ కేటగిరీ అనేది తీసుకెళ్ళి పెడతాను. లోడ్ అవుతుంది, లోడ్ అయిపోయింది. ఈ సేల్స్ని తీసుకొచ్చి వై యాక్సిస్లో పెడుతున్నాను. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగా అందంగా కనిపిస్తుంది మనకి ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సమ్ ఆఫ్ సేల్స్ బై సబ్ కేటగిరీ, అంటే మనకేంటి ఒక సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తాలూకా సమ్మరీ అనుకోవచ్చు మనం దీన్ని. సో ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ సబ్ కేటగిరీ. ఇక్కడ ఏంటి, ఫోన్స్ విషయానికి వస్తే ఫోన్స్ ఒక అప్రాక్సిమేట్లీగా 330K సేల్స్ అయినట్టు. చైర్స్ తీసుకుంటే 328K అప్రాక్సిమేట్గా, పెద్ద డిఫరెన్స్ లేదు, సేల్ అయినట్టు. ఇలా ఒక్కొక్కటి ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట. ఆల్రెడీ ఎక్సెల్ అవగాహన ఉన్న వాళ్ళకైతే, ఎక్సెల్లో చార్ట్స్ ఉపయోగించిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ జనరల్గా న్యూస్ పేపర్లో చదివేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తుంటారు, లేదంటే ఈ స్టాక్స్ వాటికి సంబంధించి కూడా ఇలాంటి డిస్ప్లే అవుతుంటాయి. అంటే చార్ట్స్ మనకు అవగాహన ఉంది, ఇంతకుముందు యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి ఒకసారి, ఫార్మేట్ యువర్ విజువల్ అని ఇచ్చాడు. ఫార్మేట్ యువర్ విజువల్, దాని మీద క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. మనకి ఎక్స్ యాక్సిస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనం వాటికి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఫాంట్ అని ఇచ్చాడు. ఈ ఫాంట్ మీరు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ కొరియర్ న్యూ. ఇక్కడ చూడండి ఈ ఫోన్స్, చైర్స్, స్టోరేజ్, టేబుల్స్ ఇవన్నీ చూసారా, వాటి తరకు ఫాంట్ ఏదైతుందో ఆ ఫాంట్ మారిపోయింది అనమాట. ఏరియల్ బ్లాక్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు, బోల్డ్ తీసేయవచ్చు, ఇటాలిక్స్ అప్లై చేసుకోవచ్చు, ఇటాలిక్స్ తీసేయవచ్చు. మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి ఇక్కడ. అలాగే అండర్లైన్ పెట్టుకోవచ్చు, అండర్లైన్ తీసేయవచ్చు. అలాగే కలర్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మారిపోయింది కలరు. ఇది కండిషనల్ ఫార్మాటింగ్ అని ఇచ్చారు. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఫర్దర్గా చెప్పుకుందాం మనం, ప్రస్తుతానికి వద్దు, హెవీ అయిపోద్ది. అలాగే ఇక్కడ జూమ్ అనేది ఏది ఉందో ఆ జూమ్ అనేది మనం పెంచుకోవచ్చు, జూమ్ అనేది తగ్గించుకోవచ్చు. ఏం తగ్గుతుంది, ఏం జూమ్ పెరుగుతుంది, మ్యాక్సిమం హైటా, ఓకే, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది మనకు డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ క్లారిటీగా. నెక్స్ట్ ఇదేంటిది, ఎక్స్ యాక్సిస్ సంబంధించింది. అలాగే వై యాక్సిస్ సంబంధించండి. ఈ వై యాక్సిస్ సంబంధించి మినిమం ఆటో 1 తగ్గించేసేయండి, ఆటోలో పెట్టేసుకుంటేనే బెటర్. ఇది -1 మ్యాక్సిమం, అన్నీ మ్యాక్సిమంకి వెళ్ళిపోయినాయి. అండూ చేస్తాను ఇక్కడికి వచ్చి, ఒక్కొక్క స్టెప్ బ్యాక్కి వెళ్తున్నాం అనమాట. అంత మ్యాక్సిమం 16 స్టెప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అది. 16 స్టెప్స్ని మించిపోతే కనుక అంత మించి మనం వెనక్కి వెళ్ళట్లేదు అనమాట ఇది. ఓకేనా, ఇలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్కి సంబంధించి. అలాగే మీకు ఇక్కడ ఈ లెజెండ్కి సంబంధించి మీరు ఏ పొజిషన్లో ఇచ్చుకోవాలనుకుంటున్నారు, ఏంటి, ఎక్కడ ఉండాలి లెజెండ్ అనేది. అలాగే ఇక్కడ జనరల్లోకి వస్తే ప్రాపర్టీస్, హైట్ ఎంత ఉంది, విత్ ఎంత ఉంది వెచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఫోకస్ మోడ్ ఉంది. జస్ట్ దాన్ని మీకు క్లిక్ చేస్తే కనుక మొత్తం అంతా కూడాను ఫుల్ స్క్రీన్కి మీకు డిస్ప్లే అవుతుంది ఫోకస్ మోడ్లో పెట్టుకుంటే కనుక. లేదు బ్యాక్ టు రిపోర్ట్ అంటే ఇలా రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఫోకస్ మోడ్ అనేది ఇక్కడ ఉంది కదా, దాన్ని మీకు క్లిక్ చేస్తే ఏమవుతుంది, మొత్తం అంతా కూడా ఫుల్ పేజ్లో డిస్ప్లే అవుతుంది, స్పేస్ అంతటిని కవర్ చేసుకో. అంటే మీ ఒరిజినల్ డ్రాయింగ్, అంటే ఒరిజినల్ చార్ట్ ఎంత చిన్నగా ఉన్నా సరే మీరు ఈ ఫోకస్ మోడ్లో పెట్టుకుంటే ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. బ్యాక్ టు రిపోర్ట్ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సిస్టమ్ ఆన్ చేసేసి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఈ విజువల్కి సంబంధించి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ సంబంధించి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి ఈరోజుకి ఇదే టాస్క్. ఓకేనా, ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఏది ఎక్కడ ఉంది ఏంటని తెలుసుకోవాలన్నమాట. సో రేపు మనం రేపటి టాపిక్లో ఏం చేద్దాం అంటే, ఇక్కడ బయట ఇటు పక్క రండి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లెజెండ్లో ఉంది, స్మాల్ మల్టిపుల్స్ అని ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు వాల్యూస్ని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ అని ఉంది, ఈ రీజియన్ అనేది ఈ లెజెండ్ మీద పెట్టామనుకోండి, ఇక్కడ చూసారా అలా మారుతున్నాయో. ఓకేనా, అలాగే ఈ స్మాల్ మల్టిపుల్స్ ఏంటి, వాట్ టూ టిప్స్, ఇవన్నీ ఏంటి అనేది మనం రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మీ సిస్టమ్స్ ఆన్ చేస్తారు, ఆన్ చేసేసి ఈ పవర్ బిఐ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి మీకు నేను చెప్పినట్టుగా నెట్లో నుంచి, ఇంటర్నెట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఆ ఫైల్ని, ఎక్సెల్ ఫైల్ని. ఏ ఫైల్ని, ఈ సేల్స్కి సంబంధించిన ఫైల్ ఏదో మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నామో ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని 1997, 2003 అన్న వెర్షన్లో ఉంటుంది కదా, దాన్ని కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్ కింద కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఒక చార్ట్ని డిజైన్ చేసి దానిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ సేవ్.